ఈ దీపావళి సందర్భంగా ఒక స్పెషల్ దీపావళి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. ఇందులో ఫ్రీ కన్సల్టేషన్ అండ్ సర్జరీ ఫర్ ఫైర్ క్రాకర్ రిలేటెడ్ ఐ ఇంజురీస్ ఇన్ చిల్డ్రన్, అది కూడా లెస్ దెన్ 15 years. ఓకే, ఇది ఈ సర్వీసెస్ అక్టోబర్ 15th నుంచి అక్టోబర్ 24th వరకు మన అన్ని సెంటర్స్లలో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దీపావళి అంటే లైట్స్ ఫెస్టివల్, కానీ ఇందులో ఒక మేజర్ పార్ట్ బాంబ్స్ కాల్వడం, అదే ఫైర్ క్రాకర్. అందులో వల్ల వచ్చే కొద్దిగా ఇంజురీస్ కూడా ఉంటాయి. అందులో ఐకి సంబంధించిన ఇంజురీస్ ఆర్ వెరీ డేంజరస్, అంటే అందులో చూపు కూడా పోయేటట్టు ఉంటుంది. ఓకే, ఒక 2 years బ్యాక్ ఒక డేటా ఉంది 2023లో ఇండియాలో దేర్ వర్ అరౌండ్ 2000 ఫైర్ క్రాకర్ రిలేటెడ్ ఐ ఇంజురీస్. ఇన్ దాట్ 60% ఇంజురీస్ వర్ టు చిల్డ్రన్ బిలో 15 years. అందులో కూడా ఒక 10% ఏమో వాళ్ళ సైట్నేమో పోయింది. ఓకే, దాని ప్రకారంగా మన వాసన ఐ కేర్లో ఈ సర్వీసెస్ లాంచ్ చేసినాం. దీని పరంగా యాక్సెసిబుల్ హై క్వాలిటీ కేర్ చిన్నపిల్లలకి ఇస్తున్నాం. ఇందులో జస్ట్ దే హ్యావ్ టు పే ఫార్మసీ అండ్ ఎనెస్థీషియా ఛార్జెస్. మిగతా అన్ని కన్సల్టేషన్ కానీ సర్జరీ ఏమైనా అవసరం పడినా కానీ అవన్నీ ఫ్రీ ఉంటాయి. దీనికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూ క్యాన్ కాంటాక్ట్ దట్ నంబర్. అండ్ వన్ మోర్ థింగ్, అవర్ సర్వీసెస్ విల్ బి అవైలబుల్ ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ దివాళీ. ఓకే, దీంతో I would like to put some light on tips to prevent eye related firecracker injuries. బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ పెట్టుకోవడం బెస్ట్. నెక్స్ట్ థింగ్, కొద్దిగా దూరంలో ఉండి ఫైర్ క్రాకర్స్ యూస్ చేస్తే మంచిది, ఒక 5-6 meter డిస్టెన్స్. ఇంకా చిన్న పిల్లల్లోనే ఎక్కువ ఇంజురీస్ అవుతాయి కాబట్టి ఆ చిన్న పిల్లలు ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నప్పుడే ఫైర్ క్రాకర్స్ కాల్చినట్టు చేయాలి. ఇంకా ఓపెన్ ఏరియా ఉండాలి. ఇంకా కొన్నినేమో హోమ్ మేడ్ క్రాకర్స్, లో క్వాలిటీ క్రాకర్స్ అయినా ఉంటాయి, అవి అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా కొన్నిసార్లు బాంబ్ అట్లనే కాలుతుందా అని చెక్ చేయడానికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. ఒకసారి అది కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా ఏ ఏరియాలోనైనా పక్కన ఒక వాటర్ కానీ శాండ్ కానీ అట్లాంటిది పెట్టుకుంటే బెటర్. ఓకే, వన్ మోర్ టైమ్ ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ నంబర్ 1800-571-2222. ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాసన ఐ కేర్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ దివాళీ. బీ సేఫ్. ఏ పేరు సార్? నేమ్ ఐఎమ్ డాక్టర్ సర్దార్ ఖాన్, కన్సల్టెంట్ అట్ వాసన ఐ కేర్, హనంకొండ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా వాసన ఐ కేర్ స్పెషల్ ప్రోగ్రామ్ చేసి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకా ముఖ్యంగా ఫీల్డ్ మీద బాంబులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల లోపల ముందుగా అసలు ఏంటంటే గ్రీన్ క్రాకరీస్ అని మనకు పొల్యూషన్ వచ్చేసి కొన్ని మన పట్టణాల్లో కూడా పొల్యూషన్ తోటి బాగా అంటే నివాస యోగ్యం లేకుండా ఉన్నాయి. మన సిటీని కూడా అంటే పొల్యూషన్ నుంచి కంట్రోల్ చేయడానికి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. మనం కాల్చేయడానికి ముందు మంచి ప్లేస్ నిలబెట్టుకోవాలా, ఒక బకెట్లో నీళ్లు పెట్టుకోవాలా, కొంత ఇసుక కూడా పెట్టుకోవాలా. ఏదన్నా సంభవించినప్పుడు అంటే బాంబు కాలినప్పుడు ఏదన్నా పేలి మంటలు అంటుకున్నప్పుడు ఆ నీళ్ళలో ఉపయోగించి చేయాలా. ఎవరికైనా కానీ కాల్చే ముందు మంచి లూజు కాటన్, మరి లూజ్ లేకుండా కాటన్ డ్రెస్ వేసుకోవాలా. అది కూడా చేతులు ఫుల్ స్లీవ్స్ ఉండాలి. అలాంటివంటి చిన్నపిల్లలు చేసిన కాల్చేయడానికి అవకాశం లేకుండా వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పక్క నుండి వాళ్ళతో కాల్చేలాగా అరేంజ్ చేయాలా. తర్వాత పిల్లలు ఎవరు కూడా ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా తగిలిందంటే వెంటనే ఆవిడ ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా పెట్టుకుంటే మంచిది. ఏదైనా అయిందంటే వెంటనే దాన్ని కట్టేసి హాస్పిటల్, మా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మా హాస్పిటల్ పండుగ రోజు ఓపెన్ ఉంటుంది కాబట్టి సాయంత్రం రోజంతా ఉంటుంది, మీరు వచ్చే సేవలను ఉపయోగించుకోవాలా. ఇంకా అందరూ ఈ వాసన సేవలను మంచి శుభాకాంక్షలు. బాంబులు కాల్చేటప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు కాకుండా ఉండేలాగా మీరు చూసుకోవాలని. తర్వాత ఏమైనా అనుకోని విధంగా ప్రాబ్లం జరిగితే వాసన ఐ కేర్ సేవలను ఉపయోగించుకోవచ్చని
మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. మీ హాస్పిటల్ వచ్చేసి ఈ లస్కర్ బజార్ బిహైండ్ చింతల నరసింహులు బుక్ స్టాల్, మనకు చింతల నరసింహ కనెక్టింగ్ రోడ్ ఏది మన పచ్చాడికి పోయే కనెక్టింగ్ రోడ్లో ఉంటుంది. జస్ట్ బికాజ్ అంటే వెంటనే మనము చింతల నరసింహ బుక్ స్టాల్ నుంచి రైట్ సైడ్ కూడా కానీ మనకు హాస్పిటల్ కనబడుతుంది, మీకు బోర్డ్స్ అన్ని కనబడుతుంటాయి. ఇది చాలా మంచి హాస్పిటల్, మీరు అందరూ ఈ సేవను ఉపయోగించుకోవాలని మరి కోరుతున్నాను.